నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భీమవరం పాత బస్ స్టాండ్ వద్ద అల్లూరి మెమోరియల్ హాల్ ను పునర్నిర్మించాలని కోరుతూ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యులు, శాసన మండలి చైర్మన్, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందించిన సాధన కమిటీ సభ్యులు. తాడేపల్లిగూడెంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొని నివాళులర్పించిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో విస్తృతంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. కరేడులో బలవంతపు భూసేకరణ ఆపాలన్న మాజీ మంత్రి మేరుగు నాగార్జున. రైతులు, ప్రజలను ఇబ్బంది పెడితే వైసీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరిక. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పాత బస్టాండ్ వద్ద తొలగించిన అల్లూరి సీతారామరాజు భవన స్థలం వద్ద సాధన కమిటీ నిరసన చేపట్టింది. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు, జోహార్లు అర్పించారు. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు, జోహార్లు అర్పించారు. సాధన కమిటీ గౌరవ అధ్యక్షులు కనుమూరి సత్యనారాయణరాజు మాట్లాడుతూ, ఆనాడు విజ్ఞాపనల మేరకు ప్రభుత్వం స్వాతంత్ర సమరయోధుల పేరిట స్థలం కేటాయించిందని, అల్లూరి సత్యనారాయణరాజు మంత్రిగా ఉన్నప్పుడు దీన్ని నిర్మాణం చేశారన్నారు. ఈ హాలు ప్రజలకు అనేక విధాలుగా ఉపయోగపడిందన్నారు. తొలగించిన హాల్ను వెంటనే నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాధన కమిటీ సభ్యులు బి బలరాం మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు స్మారక భవనం దశాబ్దాల తరబడి భీమవరం పరిసరాల గ్రామాల ప్రజలకు విశేషమైన సేవలు అందించిందన్నారు. పేద, మధ్యతరగతి, వివాహాది శుభకార్యాలకు, కళా, సాంస్కృతిక, సేవా, ప్రభుత్వ కార్యక్రమాలకు ఎంతో ఉపయోగకరంగా నామమాత్రపు ధరతో అందరికీ అందుబాటులో ఉండేదన్నారు. భవనం పాడైందని కూలగొట్టి భవనం నిర్మించలేదన్నారు. ఇక్కడున్న స్థలం చూస్తే పట్టణంలో ఉన్న మురికి, చెత్త అంతా ఈ స్థలంలోనే డంప్ చేయడం అంటే విప్లవ వీరుణ్ణి అవమానించినట్లేనన్నారు. ఈ భవనం తిరిగి పునర్నిర్మాణం చేపట్టే వరకు సాధన కమిటీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. పవిత్రమైనటువంటి స్థలం ఇది. అంటే సీతారామరాజు గారి స్మారకార్థం కేటాయించబడినటువంటి స్థలం. కానీ ఇక్కడ రోజు ప్రయాణించే ప్రయాణికులు కానీ, విద్యార్థులు కానీ, వాహనదారులు కానీ అందరూ కూడా ఉక్కు మూసుకుని ఇక్కడ ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే, సీతారామరాజు మెమోరియల్ హాల్ దగ్గర రాగానే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉందో ఇక్కడ అర్థమవుతూ ఉంది. ఇక్కడ మేము కూడా ఎక్కువసేపు నిలబడే పరిస్థితి కూడా ఈ స్థలంలో లేదు. ఇంతకంటే బాధాకరం, ఇంతకంటే స్వాతంత్ర సమరయోధునికి అవమానకరం మరొకటి ఉండదు. స్వాతంత్ర సమరయోధుడైనటువంటి మన్య వీరునికి కానీ ఏమాత్రం గౌరవం కాదు. తక్షణమే జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతాన్ని పరిశుభ్రం చేసి దీన్ని ఫెన్సింగ్ వేసి దీన్ని స్థలాన్ని అర్జెంటుగా దీన్ని ఒక పరిశుభ్రమైనటువంటి పవిత్రమైన స్థలంగా దీన్ని మార్చాలి. అల్లూరి సీతారామరాజు గారు విగ్రహం కానీ, మెమోరియల్ కానీ ఫస్ట్ స్థాపించింది ఇది. 30 సంవత్సరాల నాడు అల్లూరి సత్యనారాయణరాజు గారు మినిస్టర్గా ఉండగా ఈ పట్టా ఇచ్చారు అల్లూరి సీతారామరాజు మా మెమోరియల్ కోసం అని. ఆ రోజుని ఎక్కడా కూడా దేశంలో అల్లూరి విగ్రహం లేదు. అటువంటిది 1,25,000 పోజేసి ఈ హాలు, స్టాఫ్ క్వార్టర్స్ కట్టి చుట్టూరు ప్రహరీ గోడ చేశారు. కానీ దురదృష్టవశాత్తు జగన్నాథరాజు గారు చైర్మన్ అయ్యి దీన్ని తీసుకెళ్ళి మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేశాడు. ఆయన ఏ ఉద్దేశంతో హ్యాండ్ ఓవర్ చేశాడో దేవుడికి తెలియాలి. ఈ రోజున అది పట్టా మా పేరే ఉంది. ఇంకా అంచేత ఏంటంటే వాళ్ళకి చెల్లదు. జీవో తీసుకుని మున్సిపాలిటీ మాకు ఇవ్వండి, మేమేమో మళ్ళీ రీమోడల్ చేస్తామని మేము కోరుతాం. మరి మన్య విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారికి మరి ఒక పక్క మనం నివాళులు అర్పిస్తున్నాం. చాలా మంచి కార్యక్రమాలు చేస్తాను ప్రభుత్వం. మరి ఇది ఎందుకు నిర్లక్ష్యం జరుగుతుందో అనేటువంటిది ఎవరికి అర్థం కానిటువంటి విషయం. ఇది అవమానం, ఆయనకు అవమానం జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో మరి ఒక సాధన కమిటీగా భీమవరంలో ఏర్పాటు చేసి ఇది నిర్మాణం ప్రభుత్వం తరపున చేయమని చెప్పి కోరుతున్నాం. ఒకవేళ ప్రభుత్వం చేయలేకపోతే మా సత్యనారాయణరాజు గారు చెప్పినట్టు పట్టా మన పేరు ఉన్నప్పుడు లేకపోతే దాతల సహకారంతో ఇది నిర్మించడానికి కూడా ఈ సాధన కమిటీ పోరాటం చేస్తుంది. దాతలు కూడా ముందుకు రావడానికి కూడా ముందుగా ఉన్నారని చెప్పి తెలియజేస్తారు. చరిత్ర
భావి తరాలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో మహనీయుల విగ్రహాలు ఇలాంటి భవన నిర్మాణాలు చేస్తూ ఉంటారు. భీమవరంలో దురదృష్టం ఏంటంటే అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాల్ని కట్టి అనేక కార్యక్రమాలకి ఇక్కడ నిలవైనటువంటి ఈ ప్రాంతంలో ఆ బిల్డింగ్ని పడగొట్టేయడమే కాకుండా ఆ పక్కన స్థలాన్ని ఏమో పాస్పోర్ట్కి, దాని పక్కన విశ్రాంతి దానికి ఇవన్నీ ఇచ్చి ఇదంతా కూడా మరి దోచుకున్నారని చెప్పచ్చు. అటువంటి భవన నిర్మాణం వెంటనే చేపట్టి ప్రజలకు న్యాయం చేయాలని, అదే నిజమైన నివాళులు అల్లూరికని తెలియజేసుకున్నాను. అసలు ఇవాళ మనం ఖచ్చితంగా ఈ స్థలం ఎన్ని ఎకరాలు ఉంది, ఎంత స్థలం ఉందనేది సమీకరించాల్సినటువంటి బాధ్యత ఉంది. దానికి అల్లూరి సీతారామరాజు మరి సాధన కమిటీ ఆధ్వర్యంలో ఏమైనా సరే మనం ఇక్కడ మళ్ళీ తిరిగి ఆడిటోరియం నిర్మించి పట్టణంలోని అన్ని రకాలుగా ఉపయోగపడేలాగా, అందరికీ ఉపయోగపడేలాగా, ప్రముఖంగా కళా సంస్థలకు ఉపయోగపడేలాగా మనం తీర్చిదిద్దడానికి మనం పూనుకోవాలని ఆ విధంగా కృషి చేస్తారని ఆశిస్తున్నాం. దీన్ని ఈ అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాల్ని వెంటనే నిర్మించాలని సాధన కమిటీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎమ్మెల్యే గారికి, అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారికి, అధికారులకి మేము సూచిస్తున్నాం ఈ భవనాన్ని వెంటనే నిర్మించాలని. అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాల్ సాధన సమితి తరపున పెద్దలు, మిత్రులు బలరాం గారు, గోపాలన్ గారు, కంతేటి వెంకటరాజు గారు, రంగసాయి గారు, ఇతర ప్రముఖులు పెద్దలు అందరూ కూడా వచ్చి నన్ను కలిసి ఒక విజ్ఞాపన పత్రాన్ని అందజేయడం జరిగింది. ఏదైతే ఇందాక బలరాం గారు చెప్పినటువంటి విషయం ఉన్నదో, అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాల్ అది మున్సిపాలిటీకి సంబంధించినటువంటి నిర్మాణం. అది స్వాతంత్ర సమరయోధులకు కేటాయించినటువంటి స్థలంలో అది ఆనాడు నిర్మించబడింది. చాలా సంవత్సరాల పాటు పట్టణంలో పలు సేవా కార్యక్రమాలకు కానీ, కళా సాంస్కృతిక కార్యక్రమాలకు కానీ, అదేవిధంగా ఏదైతే మధ్యతరగతి ప్రజానీకానికి సంబంధించి వేడుకలు నిర్వహించుకోవడానికి ఒక నామినల్ రెంట్తో ఆ సౌకర్యం అక్కడ ఉండేది. అయితే ఒక 10 సంవత్సరాల క్రితం దాన్ని తొలగించడం, అందులో కొంత ప్రాంతంలో పోర్ట్ కార్యాలయాన్ని నిర్మించడం, మిగతా ప్రాంతం ఇంకా దాదాపుగా పెద్ద స్థలమే ఖాళీ ఉంది. అయితే దాన్ని ఇటీవల కాలంలో డంపింగ్ యార్డుగా ఉపయోగించడం వల్ల చాలా అసౌకర్యానికి గురవడమే కాకుండా, ఏదైతే అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాల్కి సంబంధించినటువంటి స్థలం ఉందో దాన్ని ఏ విధంగా ఉపయోగించడం అనేది సమర్థనీయం కాదనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. అంతేకాదు అది ప్రధానమైనటువంటి రహదారి, పట్టణంలో డిఎన్ఆర్ విద్యా సంస్థలు లేకపోతే 165 నేషనల్ హైవేకి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్డు అది. కాబట్టి అక్కడ అటువంటి డంపింగ్ యార్డు అనేటువంటిది అక్కడ విరమించుకోవాలి. తప్పనిసరిగా అక్కడ తిరిగి ఏదైతే పూర్వం తీసివేయబడిందో మెమోరియల్ హాల్, అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాల్ని నిర్మించడం కోసం తప్పనిసరిగా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించి స్థానిక శాసనసభ్యులు గారితో మాట్లాడి ఆయన సహకారంతో, అలాగే స్పెషల్ ఆఫీసర్ గారు, ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారితో కూడా మాట్లాడి మున్సిపాలిటీ నుంచి ఏదైతే తొలగించబడినటువంటి మెమోరియల్ హాల్ ఉన్నదో దాన్ని తిరిగి పునరుద్ధరించడానికి అవసరమైతే మా వంతు సైడు ఏ రకమైనటువంటి సహకారం కూడా కావాల్సి వస్తే మేము కూడా అందించి అక్కడ తప్పనిసరిగా ఏదైతే పూర్వం ఉండే విధంగా దానికి అధునాతనికమైనటువంటి పద్ధతుల్లో అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాల్ని తిరిగి పునర్నిర్మించడానికి తప్పనిసరిగా మేమంతా పని కృషి చేస్తామని చెప్పడమే కాదు, పూర్తి చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం అయినటువంటి భీమవరం పట్టణంలో పాత బస్టాండ్ ప్రక్కన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద మెమోరియల్ హాల్ ఉండేది. దశాబ్దాల క్రితం ఆనాడు స్వాతంత్ర సమరయోధుల కృషి ఫలితంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నిర్మించింది. కాలక్రమంలో అది శిథిలావస్థకు చేరుకుంది. పునర్నిర్మాణం పేరుతో దాన్ని తొలగించారు. దాన్ని తొలగించి 10 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఈ రోజు వరకు కూడా దాన్ని పునర్నిర్మాణం చేయలేదు. ఆ హాలు ప్రజలకు ఎంతో సేవలు అందించింది. పేద ప్రజానీకానికి, సామాన్యమైన ప్రజానీకానికి, వారి ఇంట్లో కార్యక్రమాలకు, వాటిలన్నింటికి కూడా ఉపయోగపడేది. కళా సేవ, సాంస్కృతిక కార్యక్రమాలకి, ప్రజాసేవా కార్యక్రమాలకి, ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా ఆ హాల్ ఎంతగానో ఉపయోగపడేది. ఆ రోజున ఉన్న ఏకైక హాల్ అది, ప్రజలకు ఉపయోగపడిన హాల్ అది. అయితే పునర్నిర్మాణం జరగలేదు. కానీ ఆ స్థలాన్ని అల్లూరి సీతారామరాజు గారిని అవమానపరిచే విధంగా దాన్ని డంపింగ్ యార్డ్గా మార్చేశారు. చెత్త చెదారం, బిల్డింగుల యొక్క శిథిలాలు అన్నీ కూడా అక్కడ వేస్తున్నారు. ఆ రోడ్డు వెమ్మట వెళ్ళలేకపోతున్నాం, దుర్గంధం వస్తుంది. ఇది అల్లూరి సీతారామరాజు గారిని, స్వాతంత్ర సమరయోధుడిని అవమానించడమే. ప్రభుత్వం వారు
తక్షణం ఆ ప్లేసులో ప్రజలకు ఉపయోగపడేటువంటి భవనాన్ని అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద పునర్నిర్మాణం చేయాలని కోరుతూ దాన్ని పునర్నిర్మిస్తే ఉపయోగపడుతుంది. ప్రభుత్వానికి ఒక హాల్ ఉన్నట్టు మున్సిపాలిటీ కానీ ప్రభుత్వానికి ఒక హాల్ లేదు. ఇరిగేషన్ చెప్పినట్టు ఇప్పుడు ఏదైనా ప్రజలకు కానీ ప్రభుత్వానికి మీటింగ్ పెట్టుకుంటాయి అట్లకి ప్రైవేట్గా అడుగుతారు ప్రభుత్వం. నగరంలో భీమవరం పట్టణానికి సంబంధించి ప్రధానంగా గత 4-5 దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసినటువంటి అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాల్ ఏదైతే పురపాలక సంఘ ఆధ్వర్యంలో నడుస్తూ ఉండేదో దాదాపుగా ఒక దశాబ్దాల క్రితం దాన్ని పూర్తిగా కూలగొట్టి ఆనాడు ప్రజలకు ఒక వాగ్దానం G+4 అనేటటువంటి ఒక స్ట్రక్చర్ తోటి ఏర్పాటు చేసి స్థానికులకి ప్రజలకి ఉన్నటువంటి కనీస అవసరాలు తీర్చడం కోసం ప్రజా ఆస్తి కింద ఉండాలని ఆనాడు హామీ ఇచ్చి రోజు ఆ హామీ తప్పి దాన్ని వాణిజ్య సంస్థగా ఉన్నటువంటి ఒక పాస్పోర్ట్ ఆఫీస్కి అదే రకంగా చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా దాన్ని ఆక్రమించినటువంటి విషయాన్ని ఈరోజు ప్రజా సంఘాల తరఫున ముఖ్యంగా CPM అండ్ BNR కాలేజీ అండ్ నగర పెద్దలు అందరూ కలిసి భవన నిర్మాణ కమిటీ నిమిత్తం వీరందరూ కూడా సాధన కమిటీ నేతృత్వంలో ఏర్పడి ఈరోజు ఈ యొక్క అభ్యర్థనను మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా దీనిపై స్పెషల్ ఆఫీసర్తో మాట్లాడి ఈ ఆస్తిని బదలాయించేటటువంటి హక్కు కానీ లేదా బదలాయించబడేటటువంటి హక్కు వారికి ఉంటే ఏ జీవో ప్రకారం ఏ చట్ట ప్రకారం ఉందో తెలుసుకునేటటువంటి పరిస్థితి కానీ బదలాయించలేని పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని G+4 పునర్నిర్మాణం చేయడానికి ఈరోజు పురపాలక సంఘంలో ఉన్న నిధులతోటి దాన్ని ఏర్పాటు చేసినట్టయితే నగరంలో ఉన్నటువంటి అనేక ప్రజా సంఘాలు చేసుకునేటటువంటి కార్యక్రమాలకు కానీ లేదా చిన్న చిన్న మరి గృహస్థులు ఏమన్నా శుభకార్యాలు చేసుకోవడానికి దాన్ని వినియోగించుకోవడానికి అవకాశంగా ఉంటుంది కాబట్టి దాన్ని చూడమని చెప్పి మానవతా దృక్పథంతో మారుతున్నటువంటి సమాజంలో మారిపోయినటువంటి పరిస్థితుల దృష్ట్యా సామాన్యులకు అందుబాటులో ఉండాలని చెప్పి వారు కోరడం జరిగింది. ప్రజా అవసరాలు ఖచ్చితంగా దీన్ని నేను పరిగణలో తీసుకుంటాను. డెఫినెట్గా నేను ఈ యొక్క కమిషనర్తో నేను మాట్లాడి దీనికి సంబంధించిన వివరాలు కూడా నేను ఒక 5-6 రోజుల్లో తిరిగి మళ్ళీ పత్రికాపూర్వకంగా దీని మీడియా పూర్వకంగానే దీన్ని మళ్ళీ నేను బయట చెప్తాను. అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాలు సాధన కమిటీ వారు ఈరోజు మా ఆఫీస్కి వచ్చి మెమరాండం ఇవ్వడం జరిగింది. గతంలో అక్కడ అల్లూరి సీతారామరాజు వేదిక ఉండేది. అది శిథిలావస్థ వచ్చడం వలన అది డిస్మాండిల్ చేయవలసి వచ్చింది. తరువాత 2018లో అప్పుడు చైర్మన్ చంద్రబాబు గారు అప్పుడు ఎమ్మెల్యే నేను కలిసి దాంట్లో G+3 కట్టాలని చెప్పి శంకుస్థాపన కూడా చేయటం జరిగింది. దాని తర్వాత అది ప్రభుత్వం మారిన తర్వాత అది ఆగిపోయింది. దాంట్లో ఇప్పుడు చెత్త చెదారం వేసి ఓ డంపింగ్ యార్డ్ కింద తయారు చేశారు. దాన్ని శుభ్రపరిచి చుట్టూ ఫినిషింగ్ వేసి త్వరలో దాంట్లో ప్రజలకు ఉపయోగపడే కళ్యాణ మండపం కట్టాలని చెప్పి ఈ మెమోరియల్ హాల్ సాధన కమిటీ వారు తెలియజేశారు. దాని మీద ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వంటి మహనీయుల త్యాగాల ఫలితంగానే నేడు మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పదంలో పయనిస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి పేర్కొన్నారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లెగూడెం బీజేపీ పట్టణ కార్యాలయంలో జరిగిన నివాళి కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశం కోసం త్యాగాలు చేసిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వంటి మహనీయుల ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలన్నారు. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షురాలు నార్ని తాతాజీ, నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దపోలు వీరరాఘవులు మాట్లాడుతూ
నాయకులకు కార్యకర్తలకు పార్టీ నిర్ణయాలే సుప్రీం అని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఉన్నాము అంటే ఈ రోజు ఈ పార్టీలో మనం నడుస్తున్నామంటే దానికి మనకి మార్గదర్శనం వేసి ఈ వేళ మనం ఇలా ఒక కార్యకర్తలుగా ఉన్నాము అంటే దానికి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు మొట్టమొదటి వ్యక్తి. దానిని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈరోజు మీకు అనేక విషయాలు చెప్పారు. వారు ఎంతో కష్టపడి ఒక నిబద్ధతగా వారు ఒక ఆశయంతో ఒక లక్ష్య సాధనతోటి పార్టీని జనసంఘ్ పార్టీని ఒక ఆవిర్భవించడం, జనసంఘ్ పార్టీకి ఆయన మూల సూత్రధారుడిగా నడిపించడం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈవేళ దేశంలోనే అంచెంచెలుగా ఎదుగుతూ ఈవేళ ప్రపంచ స్థాయిలోనే అతిపెద్ద పార్టీగా నిలబడి మనందరం కూడా ఈవేళ దేశ ప్రజలకి సేవలు అందించే ఒక నరేంద్ర మోడీ గారి నీడలో మనందరం ఉన్నామంటే దానికి ముఖ్య పాత్రధారి సూత్రధారులు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు. ఆయన గురించి ఈవేళ చెప్పాలి అంటే రోజులు సరిపోదు, సమయం సరిపోదు. ఎందుకంటే వాళ్ళు జీవితాన్ని త్యాగం చేసి బలిదానం చేసి ఈవేళ ఒక భారతదేశంలోనే వ్యవస్థాపకంగా ఒక పార్టీ నిలబెట్టి ఎంతో కష్టపడి పనిచేసిన వ్యక్తులు. అలాంటి వ్యక్తుల్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే స్వతంత్రానికి ముందు స్వతంత్రం తర్వాత కూడా జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి పోరాడిన వ్యక్తి. మరి ఆయన ఆ రోజు స్వాతంత్రం ముందు గాంధీజీ గారి స్వాతంత్ర ఉద్యమంలో ఆకర్షితులై ఆయన మరి కలకట్టా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ చేసుకున్న రాజీనామా చేసి చిన్న వయసులో 25 సంవత్సరాలకి ఆయన కలకట్టా యూనివర్సిటీ కౌన్సిలర్ అయ్యారైనా చేసి స్వాతంత్ర ఉద్యమంలో రావడం జరిగింది. మరి స్వాతంత్రం వచ్చే ముందు ఆయన చేసిన పోరాటాలు ఎన్నో ఉన్నాయి. మరి ఎంతోమంది పొడుగు వర్గాలు బలహీన వర్గాలకి సంక్షేమానికి పోరాడిన వ్యక్తి. మరి స్వాతంత్రం ముందే ఆయన మరి కలకట్టా అసెంబ్లీకి కూడా ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ వ్యక్తి. మరి అప్పుడు జగన్ మన అసెంబ్లీకి ఎన్నుకోవడమే కాకుండా తర్వాత ఉద్యమంలో ఉండి మరి నెహ్రూ గారి గాంధీ గారి దగ్గర అయ్యి మరి ఏదైతే మనకి నా చెప్పినట్టు స్వాతంత్రం వచ్చిన తర్వాత 47లో మొట్టమొదటి పార్లమెంట్లో ఆయన ఏదైతే పార్టీకి రైతంగా ఉన్న నలుగురికి మంత్రి పదవులు ఇచ్చిందో పార్టీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, అందులో ఒక వ్యక్తిగా శ్యాంప్రసాద్ ముఖర్జీ గారికి కూడా మంత్రి పదవి ఇవ్వటం, ఆయన మహా మేధావి కింద లెక్కేసుకుని మరి అక్కడ జరుగుతున్న అరాచకాలు కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గాలు తట్టుకోలేక ఆయన బయటకు వచ్చేసి మరి ఆ జనసంఘాన్ని ఏర్పాటు చేయడం కాకుండా ఆర్ఎస్ఎస్ మొత్తం సహకరించి వాళ్ళ సహకారంతో మరి ముందుకు తీసుకెళ్ళి మరి కాశ్మీర్ గురించి పోరాడిన మొట్టమొదటి స్టార్ట్ చేసిన వ్యక్తి కూడా ఆయనే. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భీమవరం మండలం తోకతిప్ప గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని మండల టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తుందని, కూటమి ప్రభుత్వం తొలి ఏడాది కాలంలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను స్థానిక ప్రజలకు కరపత్రాలు అందజేసి వివరించారు. ఏపీ మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్పర్సన్ పీతల సుజాత మాట్లాడుతూ జగన్ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని, చంద్రబాబు పాలనలో ఏడాదిలోనే అమరావతి పోలవరం పనులు శరవేగంతో ముందుకు సాగుతున్నాయని, అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయాన్ని అందించనున్నారని తెలిపారు. మమ్మల్ని గెంటేస్తారు. ఆయన మనకు తప్పకుండా మీ న్యాయం జరిగేందుకు మేము చేయడం జరుగుతుంది. ఇవన్నీ మీకు అందుతున్నాయా లేదా చెప్పండి. గ్యాస్ కానీ ఓకేనా, డెఫినెట్ గా వేపిస్తాం. మీకు ఏ గ్రామంలో ఆ గ్రామం శ్రద్ధ తీసుకుని ఆ నాయకులు మేడం గారి దృష్టి తీసుకుని అవి చేయాలనేసి నేను తెలియజేస్తున్నా. డెఫినెట్ గా మీ కష్టం వృధా పోకుండా మాత్రం మేము ఆ ప్రయత్నం చేస్తాము. జిల్లాకు ప్రెసిడెంట్ చేశారు. మన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్
ఏమేమో మంత్రిగా చేశారు నీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పు పంపించడం లేదు. సంతోషం. మనం మన జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం మనం దాదాపుగా ఈ కార్యక్రమం రాష్ట్రం అంతా అలాగే మన నియోజకవర్గంలో భీమవరంలో ఈ రోజున రూరల్ మండలం తోకతిప్పలో ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషం. దీనికి దాదాపుగా సీనియారిటీ ఉన్న నాయకులు అలాగే కార్యకర్తలు చాలామంది రావటం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా దీనికి ముఖ్య అతిథిగా మంత్రిగా చేశారు. ఈ రోజున కూడా ఒక కమిషన్కి చైర్మన్గా కొన్నారు. ముఖ్య అతిథిగా మన పేదల సుజాత గారు, ఆవిడ తెలియని ఆవిడ కాదు, వేరే అవసరమే మన భీమవరంలోనే ఆవిడకి ప్రత్యేకించి మనందరి తరఫున మన నియోజకవర్గ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడే నాకంటా ముందు మాట్లాడిన నాయకులందరూ చెప్పడం జరిగింది, మేము ఎందుకు ఇప్పుడు ఇంటింటికి వస్తున్నాం, మిమ్మల్ని ఓట్లు అడగటానికి ఎవరికి ఇంటికి వెళ్ళట్లేదు, ఇప్పుడు ఎలక్షన్ లేవు. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల గురించి ఆలోచించే మనిషిని మనందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాల క్రితం కూడా మీ అందరికీ కూడా ప్రతి ఇంటికి రావడం జరిగింది, మీ కష్టాలు తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కూడా చేసాం. ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజల్లో ఉండి ఈ రోజున దాదాపుగా మంచి మెజార్టీతో 164 సీట్లతో కూటమి ప్రభుత్వం మనకి రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా ఈ రోజున మళ్ళీ మనకు అధికారం ఉంది కదా అని వదిలేయకుండా మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఏదైతే సుపరిపాలన తొలుగడిగిన కార్యక్రమం పెట్టి ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి మహిళని కూడా వాళ్ళకి గ్యాస్ కానీ పెన్షన్ కానీ తల్లికి వందనం కానీ అలాగే ఏదైనా సరే రైతు భరోసా కానీ అందుతున్నాయా లేదా అనేది ఒక్కసారి తెలుసుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పట్టుదల ఇది. కొంతమంది ఇప్పుడు ఒకళ్ళిద్దరు పెన్షన్లు రావట్లేదు, వీడియో పెన్షన్ అని చెప్పారు, అది కూడా ఇక్కడ నాయకులు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా తప్పనిసరిగా అది వచ్చే విధంగా చేద్దాం. అదేవిధంగా చాలామంది దాదాపు 200 మంది మహిళలు మొన్న ఆఫీస్కి కూడా రావడం జరిగింది. దాదాపు 1 నెల క్రితం ఇది జరిగిందని చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా నమ్మి, ఎందుకంటే మహిళలందరూ కూడా ఎంతో కొంత రూపాయో 1 రూపాయో 10 రూపాయలు పోజేసుకుని ఏదో దాచుకుని సీట్లు కట్టడం ఈ పనులు చేస్తుంటారు. అదే కాకుండా మళ్ళీ నమ్మించి వాళ్ళ డబ్బులు కూడా ఆ వ్యక్తికి ఇచ్చి, అంటే ఇదే గ్రామానికి చెందిన వ్యక్తి, అతను ఇదే గ్రామానికి చెందిన వ్యక్తి దాదాపుగా నాకు చెప్పిన మహిళల దగ్గరే 2 కోట్లు. మెయిన్గా ఏంటంటే గత వైసీపీ 5 సంవత్సరాల పాలనలో సరైనటువంటి అభివృద్ధి చేయకపోవటం బట్టి మంచినీటి సమస్య అక్కడక్కడ కొంచెం డస్ట్తో కూడినటువంటి వాటరు సరిగ్గా లేదనేసి అదొకటి మా దృష్టికి తీసుకురావటం జరిగింది. డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి మా దృష్టికి తీసుకురావటం జరిగింది. డెఫినెట్గా ఈ రోజున సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ప్రతి గ్రామానికి వెళ్ళి మేము ఇస్తున్నవే కాకుండా ఇంకా వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో అవి తెలుసుకోవటమే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి డెఫినెట్గా ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆ సమస్యల్ని మేము తీసుకొని ప్రభుత్వం దృష్టికి, నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి గారు, అధికారుల దృష్టికి, సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పనిసరిగా కూడా గ్రామాల అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తామనేసి కూడా అందరికి కూడా తెలియజేస్తాం. సన్న బియ్యం ఇస్తున్నారు, కడుపు నిండా భోజనం చేస్తున్నాం. అలాగే రైతు దగ్గరికి సకాలంలో ధాన్యం డబ్బు పడింది. అలాగే ఏ ఇంటికి వెళ్ళినా సరే వికలాంగులకి 6,000, పెన్షన్ 4,000, ఇంట్లో ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు పడుతుంది. ఈ ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు గారు ఈయనున్నన్నర కాలం మాకు ఏ ఇబ్బంది లేదని తెలియజేసుకుంటూ ఏ ఇంటికి వెళ్ళినా ఆడబిడ్డలు ఆనందంగా మాకు ఎదురొచ్చి మా చంద్రబాబు నాయుడు ఉండగా మాకు హ్యాపీ అంటున్నారు. జై తెలుగుదేశం, జై హింద్. అందరూ కూడా సుపరిపాలనలో తొలి అడుగు భాగంలో రాష్ట్రం అంతటా ఇంటింటికి వెళ్ళి ప్రతి గ్రామంలో యొక్క మన విధి విధానాలు మన పడ్డటువంటి ఏవైనా సరే తెలుసుకుని ఇంటింటికి వెళ్ళి నీకు తల్లికి వందనం ఇవన్నీ పడ్డాయా లేదా, అలాగే గ్యాస్ కనెక్షను పడ్డాయా లేదా అని కనుక్కుని చెప్పి అడిగి తెలుసుకోమని చెప్పడం జరుగుతుంది. భీమవరం నియోజకవర్గంలో భీమవరం మండలం తోకతిప్ప గ్రామంలో ఇది తొలి ప్రభుత్వం తొలి అడిగిన కార్యక్రమాన్ని ఇంటింటికి తిరిగి వాళ్ళ అభిప్రాయాలను సేకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి గారు మరియు మన మహిళా కమిషనర్ చైర్మన్ అయినటువంటి పేదల సుజాత గారు రావడం కూడా జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా ఈ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా సంక్షేమ పథకాల మీద లబ్ధిదారులందరూ కూడా పూర్తి సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేయడం జరుగుతుంది. అక్కడక్కడ ఈ మధ్యకాలంలో వితంతు పెన్షన్ల గురించి అడగడం జరుగుతుంది తప్ప మొత్తం అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వానికి 100 మార్క్స్
వేయడం జరుగుతుంది. అలాగే ఈ తోకతిక ప్రోగ్రాంలో కూడా మండలం నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా ముఖ్య నాయకులందరూ వచ్చి ఈ ప్రోగ్రాంని సెక్షన్ చేశారు. కరేడులో బలవంతపు భూసేకరణ ఆపాలని మాజీ మంత్రి మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. పరిశ్రమల పేరుతో కుట్ర రాజకీయాలు చేయడం తగదని హెచ్చరించారు. రైతులు ప్రజలను ఇబ్బంది పెడితే వైసీపీ చూస్తూ ఊరుకొద్దన్నారు. ఒక పక్క రాష్ట్రంలో అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడి పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు భయపడుతుంటే చంద్రబాబు మాత్రం కమిషన్ల దాహంతో గతంలో జగన్ హయాంలో వచ్చిన పరిశ్రమలను తరిమివేస్తున్నాడని ధ్వజమెత్తారు. ప్రజామోదానికి వ్యతిరేకంగా ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవాలని చూడడం దుర్మార్గమన్నారు. దంపుడు ఉపన్యాసాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు తేలేకపోగా పరిశ్రమల కోసం కప్పదాట్లేస్తూ పరిశ్రమలతో చంద్రబాబు నాయుడు తన స్వలాభం కోసం గేమ్స్ ఆడుతున్నాడు. కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో నెలకొన్న ఉద్రిక్తలకు సమస్యకు చంద్రబాబు నాయుడు ఆడుతున్న గేమే కారణం. పరిశ్రమలు రానికుండా చేయడానికి మరొక పరిశ్రమను పేరు చెప్పి భూసేకరణకు స్టార్ట్ చేశాడు. దీనిలో మతలబు ఏంటని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. నువ్వు పరిశ్రమలు కావాలనుకునేవాడివి, పరిశ్రమలు రావాలనుకునేవాడివి. గత ప్రభుత్వంలో భూమి అలాట్ చేసి నోటిఫికేషన్ ఇచ్చి డబ్బులు అకౌంట్లో గవర్నమెంట్ అకౌంట్లో వేస్తే నువ్వు దాన్ని ఆపి వేరే వారికి ఆ భూమిని ఇవ్వాలని వేరే ప్రాంతానికి తీసుకెళ్లాలంటే నీ ఆలోచన పరిశ్రమ అనేది రావటానికి వీలు లేదనేది తప్ప వేరే ఆలోచన ఉందా? కరేడు గ్రామంలో దరిదాపు 8,000 ఎకరాలు సేకరిస్తామంటూ నోటిఫికేషన్ జారీ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది నేను చంద్రబాబు అడుగుతా ఉన్నా. గ్రామాలకు సంబంధించి గ్రామ సభలు నిర్వహించారా? ప్రజల ఆమోదం తీసుకున్నారా? హఠాత్తుగా మీరు నోటిఫికేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏమిటి? దాంట్లో ఏం మతలబు ఉంది? ఇప్పటికే ఇండోసోర్కి ప్రభుత్వం భూమి కేటాయించింది. వారికి ఆ భూమిని ఇవ్వకుండా ఇక్కడకు వేరే వాళ్ళని ఎందుకు తీసుకురావాలని ఆలోచిస్తా ఉన్నారు? అసలు పరిశ్రమలు పెట్టాలనా వద్దనా నీ అభిప్రాయాన్ని చంద్రబాబు చెప్పని అడుగుతా ఉన్నాం. ఎంత దారుణం అంటే మీరు ఇంకో కంపెనీ ఇక్కడ తీసుకురావాలన్నప్పుడు వారి కోసం ఎక్కడన్నా ఇబ్బంది లేని ప్రాంతంలో భూమిని అలాట్ చేస్తే బాగుంటుంది. భూమి అలాట్ అయ్యి అన్ని పర్మిషన్ వచ్చి నోటిఫికేషన్ ఇచ్చి డబ్బులు కట్టిన తర్వాత నువ్వు వాళ్ళు ఆగిపోమని వేరే వాళ్ళని తీసుకురావాలని ఆ ప్రాంతంలో ప్రజలు ఆమోదం ఉందా? ఈరోజు రోడ్డు మీదకి వస్తున్నారు ప్రజలు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పూర్తిగా అడ్డం తిరిగి మా భూములు ఇవ్వమంటున్నారు. బాధ్యత ఎవరు వహిస్తారని అడుగుతా ఉన్నా. ఈరోజు చంద్రబాబు గారు రైతుల ఆమోదము ప్రజల ఆమోదం తీసుకొని కానీ ఏదన్నా కార్యక్రమం చేస్తే పరిశ్రమలు ఎన్ని తీసుకొచ్చినా మా ప్రభుత్వంగా మా పార్టీ ఎప్పుడు సహకారంగా ఉంటుంది. కానీ చంద్రబాబు ఆ కంపెనీకి భూములు ఇస్తున్నట్టుగా నటన చేయటం, ప్రజలు ఎదురు తిరగటం, నెపం ప్రజల మీద ఇతరుల మీద నెట్టడం, అతను పాపం గడుపుకోవటం. అంటే ఇది ఎక్కడికి వెళ్తుంది? ఒక పద్ధతి ప్రకారం రైతులని ప్రజలను ఒప్పించి భూములు ఇస్తే తప్పకుండా ఆ పరిశ్రమలు వస్తాయి, ఏ ప్రాబ్లం ఉండదు. ఉఠావుటినా మీరు ప్రజలను భయపెడతారు, ప్రజలకే సంబంధం ఉండదు, రైతులకు సంబంధం ఉండదు. మీరు వచ్చేసి గొడవలు సృష్టిస్తాం. ఎవరన్నా వెళ్ళి ప్రజల తరపున మాట్లాడుతుంటే వీళ్ళు పరిశ్రమలకు వ్యతిరేకం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన రైతుల పక్షాన నిలబడటానికి సిద్ధంగా ఉంటుంది. చంద్రబాబు గారు మీ కుయుక్తులు కుట్రలు ఆపండి. పరిశ్రమలు తేవాలని ఒక ఉద్దేశం ఉంటే వేరే ప్రాంతం తీసుకెళ్లి పెట్టించండి. అనేక పరిశ్రమలు తండి, చాలా భూములు ఉన్నాయి. నువ్వు అదే ప్రాంతాన్ని ఎందుకు చూజ్ చేసుకున్నావు? ఎలాంటైనటువంటి కంపెనీని ఎందుకు ఆపేశావు? నువ్వు ఇప్పుడు కొత్తగా ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు? అసలు నీకు ఇవ్వాలని ఉందా, ఇవ్వకూడదని ఉందా? ఇప్పుడు ఇవ్వాలని పరిస్థితి ఉంటే నీకు దాంట్లో ఉన్న మొదలపు, నీకు లాభము స్వలాభము, నీ యొక్క ఆలోచన ఏంటో చెప్పమని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ కరేడు గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ చంద్రబాబు ఆడుతున్నటువంటి క్రీడ ప్రజా వ్యతిరేకమైనది, రైతు వ్యతిరేకమైనటువంటి క్రీడ. పరిశ్రమలను రావాలని ఆలోచన చంద్రబాబు లేదు కాబట్టి గుడ్డగాల్చి ఎవరన్నా రైతులకు ప్రజలకు అండగా ఉంటే వారిని దోషులుగా చూపించాలని ఒక ఆలోచన తప్ప వేరే లేదు. తక్షణమే ప్రజలు ఆమోదయోగ్యమైనటువంటి అంశాన్ని, రైతు ఆమోదమైన అజ్ఞాన్ని పరిగణలోకి తీసుకోవాలి తప్ప వ్యతిరేకంగా చేస్తే ప్రభుత్వానికి వెంటాడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని మాత్రం తెలియపరుస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 10వ విడతగా 208 సెల్ ఫోన్లను రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి వెల్లడించారు.
గొల్లల కోడేరులోని ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. గొల్లల కోడేరులోని ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. సెల్ ఫోన్లను బాధితులకు అందజేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 1612 సెల్ ఫోన్లను రికవరీ చేశామని, వాటి విలువ 2,40,03,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తుల వద్ద నుండి బిల్లు లేని సెల్ ఫోన్లు కొనవద్దని, ఎవరికైనా సెల్ ఫోన్లు దొరికితే సంబంధిత పోలీస్ స్టేషన్కి అందజేయాలని సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు డిపిఓ భీమవరంలో ఈ కార్యక్రమం జరగడానికి కారణం 11th ఫేజ్ ఆఫ్ మొబైల్ ఫోన్ రికవరీ. ఈ చాట్ బాట్ను యూజ్ చేసి 200 మొబైల్స్ లాస్ట్ 3 months నుంచి మళ్ళీ మనకి దొరికితే ఈరోజు అందరూ ఓనర్స్కి ఇక్కడ పిలిచి వీఆర్ హ్యాండింగ్ ఇట్ ఓవర్ టు దెమ్. చాలా మనకు కూడా సంతోషం కార్యవాయిలో ఉంటుంది. బికాస్ వెరీ సింప్లీ ఓన్లీ మేకింగ్ అ వెరీ వాట్సాప్ మెసేజ్ టు అవర్ నంబర్ ఇది దొరకడం పాసిబుల్ ఉంది. సో మీకు అందరికీ అది ఉన్న అపీల్ ఉంటుంది. ఎనీబడి లూజింగ్ మొబైల్ ఫోన్ అట్లాగే ఫోన్ పోయితే ఇమీడియట్లీ ఈ నంబర్లో చాట్ బాట్లో మెసేజ్ స్టార్ట్ చేయండి. అందరి డీటెయిల్స్ అక్కడ పెట్టేసి ఇమీడియట్లీ వెంటనే యాజ్ సూన్ యాజ్ వీఆర్ ఏబుల్ టు ఫైండ్ ద ఫోన్ విల్ ఇన్ఫార్మ్. అండ్ బికాజ్ చాలా ఖర్చు పడుతుంది ఈ స్మార్ట్ ఫోన్స్, నాట్ కాస్టింగ్ లెస్ దెన్ 15-20,000 అండ్ చాలా పని అంటే మొబైల్ ఫోన్లో ఉంటుంది. సో వీఆర్ ట్రయింగ్ టు మేక్ ఇట్ షూర్. దిస్ నంబర్ 9154966503. మళ్ళీ సార్ 9154966503. ఒకసారి హై చెప్తే అవర్ పీపుల్ విల్ రెస్పాండ్ అండ్ దిస్ చాట్ బాక్స్ కే ద్వారా యూజ్ చేసి విల్ రిటర్న్ మొబైల్ ఫోన్. మీరు అందరూ మీడియా మిత్రులకు అది ఉంటుంది. ఈ నెంబర్ కొంచెం వైడ్గా పబ్లిష్ చేయాలి. బికాస్ దిస్ లూజింగ్ అ ఫోన్ ఇద్దరు ఇన్ ఆటో ఆర్ బస్ డ్యూరింగ్ జర్నీ ఇట్ ఇస్ క్వైట్ కాస్ట్లీ. లేకపోతే దొంగతనం కూడా జరుగుతుంది. ఇన్ ఎనీ కేస్ విల్ బి ఏబుల్ టు ఫైండ్ ద ఫోన్ అండ్ రిటర్న్ ఇట్ టు ద రైట్ పర్సన్. సుప్రసిద్ధ సినీ టీవీ నటుడు అల్లం గోపాలరావు సంస్మరణ సభ ఆయన స్వగ్రామం ఏలూరు జిల్లా గుండుకొలంలో జరిగింది. స్థానిక గురిజాడ కళావేదిక వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయన కుమారులు, సినీ టీవీ ఆర్టిస్ట్ అనిల్, సునీల్, గోపాలరావు స్నేహితులు, అభిమానులు, బంధుమిత్రులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతరం ఆయన జీవిత గమనంపై రూపొందించిన వీడియో ఏవి ఆహుతులను ఆకట్టుకుంది. రోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తమా? కులమత ద్వేషాలు లేక పవిత్రని ప్రేమించడం నీ శ్వాసగా మారి సోబిల్లు తులసిల్లును మిత్రమా. ఒక్కరోజైనా ఒక్కసారైనా ఒక్కరోజైనా సముద్ర గర్భం దాచిన బడబానలమే భావాల వైపు నడిపిస్తూ ఆయనకున్నటువంటి జ్ఞానంతో భావజాలంతో ఖాళీగా ఉన్న సమయంలో లైబ్రరీకి పంపిస్తూ ఆయన ఇల్లే ఒక లైబ్రరీ. నిరుడు కురిసిన హిమ సమూహములేవి తల్లి. గ్రామానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. గోపాలరావు గారి ద్వారానే ఈ గ్రామానికి సంబంధం ఏర్పడింది. సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా, జానపద కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి సాంస్కృతిక ఉద్యమాన్ని, శాస్త్రీయ భావజాలాన్ని, హేతువాద భావజాలాన్ని తీసుకెళ్ళటానికి కళని ఒక ఆయుధంగా చేసుకుని ఇక్కడ కొన్ని వందల మందిని ప్రభావితం చేసి అదొక ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగినటువంటి వ్యక్తి గోపాలరావు గారు. కాబట్టి గుండుగొల్లు గ్రామం ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తుల్లో భోగరాజు పట్టాభి గారి తర్వాత, మంగళంపల్లి చంద్రశేఖర్ గారి తర్వాత మళ్ళీ మా గోపాలరావు గారే అంత గొప్ప వ్యక్తి అని చెప్పి ఈ సందర్భంగా మీకు చరిత్రల సరిష్మా అభిమాన గుండె గదుల్లో పదిలమైన స్మృతి వనంలో తులసి వనమైన నాట్యకారుడు. గతకాలపు ఘన విజయం మన ముందు వెండి తెర అయింది. మన అల్లం గల్లీ గల్లీకి గరుళం, తన మాటల బెల్లంతో సరళం. జోహార్ జోహార్ అన్న గోపాలరావు అన్న, జోహార్. ఇంటికి వచ్చాడు. ఇవన్నీ మనిషికి ఇంతకన్నా గొప్ప అదృష్టం ఉంటుందా అనిపించింది నాకు.
అంత గొప్ప జర్నీ అయింది. రియల్లీ గ్రేట్ డాడ్. ఎందుకంటే ఆ క్షణాల్లో మనిషి ఏదైతే కోరుకుంటాడో ఇదే కోరుకుంటాడో అది జరిగింది ఆయనకి. అంతమంది అభిమానం, అంతమంది రావడం, ఆయన గురించి తపన పడడం, ఏడవడం, ఎన్నిటికన్నా గొప్పగా చావు ఏముంటుంది అనిపించింది నాకు ఆ రోజు. వండర్ఫుల్ డాడ్. రియల్లీ మీ కొడుకులుగా మేము పుట్టినందుకు మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నా, సునీల్ ఈ పొజిషన్లో ఉన్నా, ఏదన్నా సరే అంతా మీరే కారణం. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ గుండుగోలు గ్రామంలో మేము మీరు అందరం పుట్టినందుకు జన్మ జన్మల నా తరతరాలు కూడా మర్చిపోలేని విధంగా ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఏదో ఒక కార్యక్రమం 100% జరిగేలా చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ లాట్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరం పాత బస్ స్టాండ్ వద్ద అల్లూరి మెమోరియల్ హాల్ను పునర్నిర్మించాలని కోరుతూ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యులు, శాసన మండలి చైర్మన్, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందించిన సాధన కమిటీ సభ్యులు. తాడేపల్లిగూడెంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొని నివాళులర్పించిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో విస్తృతంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. కరేడులో బలవంతపు భూసేకరణ ఆపాలన్న మాజీ మంత్రి మేరుగు నాగార్జున. రైతులు, ప్రజలను ఇబ్బంది పెడితే వైసీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరిక. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.